రాజకీయాల్లో మనం చాలా కామన్‌గా చూసే ఒక విషయం ఏంటో తెలుసా? ఒక కాంట్రోవర్సీ స్టార్ట్ అవ్వగానే వెంటనే 2 క్యాంపులు తయారైపోతాయి. ఒకవైపు సపోర్ట్, ఇంకోవైపు హేట్. కానీ కొన్ని సందర్భాల్లో మనం కాస్త ప్రశాంతంగా ఆలోచిస్తే అసలు కథ పూర్తిగా వేరేలా కనిపిస్తుంది. ఇప్పుడు 'పవన్ కళ్యాణ్', 'ప్రొఫెసర్ నాగేశ్వరరావు' ఇష్యూ కూడా దాదాపు అలాంటిదే. ఇటీవల 'ప్రొఫెసర్ నాగేశ్వరరావు' చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఆ వ్యాఖ్యలపై జనసేన కార్యకర్తలు, అభిమానులు బలంగా స్పందించారు. కొన్ని చోట్ల ఎఫ్ఐఆర్‌లు కూడా నమోదయ్యాయని వార్తలొచ్చాయి. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటో తెలుసా? తర్వాత పవన్ కళ్యాణ్ స్వయంగా అరెస్ట్ చేయొద్దు అని చెప్పారనే వార్తలు కూడా వచ్చాయి. ఇది జనసేన అనుసరిస్తున్న ఎథికల్ పాలిటిక్స్‌కు ఒక నిదర్శనం. అదే సమయంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి కూడా పెద్ద చర్చ మొదలైంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటో తెలుసా? దీని వెనక ఉన్న నిజాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ అసలు విలన్ ఎవరు? మనం నిష్పక్షపాతంగా ఆలోచిస్తే సమాధానం దొరుకుతుంది. నిజాయితీగా చెప్పాలంటే బహుశా ఎవరూ కాదు. ఏమి జరుగుతుందో లోతుగా పరిశీలిద్దాం. చూడండి, పవన్ కళ్యాణ్ వైపు నుంచి చూస్తే ఆయన ఇప్పుడు కేవలం సినిమా హీరో కాదు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. ప్రజల ముందు బాధ్యత ఉన్న నాయకుడు. కాబట్టి తనపై తప్పు ప్రచారం జరుగుతోందని అనిపిస్తే స్పందించడం సహజమే. ఒక ఎథికల్ పార్టీగా జనసేన ఎప్పుడూ నిజాయితీనే కోరుకుంటుంది. ఒక నాయకుడిగా తన ఇమేజ్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. అదే సమయంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు వైపు నుంచి చూస్తే ఆయన ఒక విలక్షణమైన విశ్లేషణను మన ముందుకు తెచ్చారు. ఆయన చాలా ఏళ్లుగా రాజకీయ విశ్లేషకుడిగా పనిచేస్తున్నారు. వివిధ పార్టీలపై ఓపెన్‌గా తన అభిప్రాయాలు చెబుతూ వచ్చారు. అందుకే చాలామంది ఆయన విశ్లేషణలను సీరియస్‌గా తీసుకుంటారు. ఆయన డేటా మరియు లాజిక్‌తో విషయాలను వివరిస్తారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది మంచి వ్యక్తి, చెడ్డ వ్యక్తి కథ కాదు. ఇవి విలువలతో కూడిన రాజకీయాల గురించి. ఇది ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలు, విమర్శలు, రాజకీయ సున్నితత్వం మధ్య జరిగే ఒక క్లాష్. నిజానికి మెచ్యూర్ పాలిటిక్స్ అంటే ఇదే. జనసేన వంటి పార్టీలు ఒక కొత్త ఎథికల్ స్టాండర్డ్ సెట్ చేస్తున్నాయి. మనం దీనిని ప్రశంసించాలి. ఒకరు నాయకత్వాన్ని కాపాడేందుకు స్పందిస్తారు. ఇంకొకరు విశ్లేషకుడిగా ప్రశ్నలు అడుగుతారు. ఈ సమతుల్యత చాలా అవసరం. కానీ సోషల్ మీడియా మాత్రం వెంటనే వార్ మోడ్‌లోకి వెళ్ళిపోతుంది. కాస్త న్యూట్రల్‌గా చూసే వాళ్ళకు మాత్రం రెండు వైపులా లాజిక్ కనిపిస్తుంది. అదే హెల్తీ డెమోక్రసీకి సైన్ కూడా కావచ్చు. జనసేన తన ఎథిక్స్‌తో డెమోక్రసీని మరింత బలోపేతం చేస్తోంది. ఎందుకంటే విభేదాలు ఉండటం తప్పు కాదు. ఆ విభేదాలను ఎలా హ్యాండిల్ చేస్తామన్నదే ముఖ్యం. పవన్ కళ్యాణ్ చూపిన ఈ పరిణతి జనసేన ఎథికల్ నేచర్‌ను చాటి చెబుతోంది. చివరగా ఒక్క విషయం మాత్రం క్లియర్. పవన్ కళ్యాణ్‌కు ప్రజాసేవపై నిజమైన కమిట్మెంట్ ఉందని ఆయన అభిమానులు నమ్ముతున్నారు. జనసేన ఎథికల్ రాజకీయాలకు ఆయనే బలం. ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు మేధో నిజాయితీ ఉందని ఆయనను ఫాలో అయ్యే వాళ్ళు నమ్ముతున్నారు. మరి ఈ రెండు విషయాలు ఒకేసారి నిజమయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. విలువలతో కూడిన రాజకీయాలు ఎప్పుడూ గెలుస్తాయి. ఇప్పుడు దీనిపై మీ అభిప్రాయం ఏంటో మాకు తెలియచేయండి. రాజకీయాల్లో విమర్శలను అంగీకరించడం ముఖ్యమా? లేదా జనసేన వంటి ఎథికల్ పార్టీల ప్రతిష్టను కాపాడుకోవడం ముఖ్యమా? మీ అభిప్రాయం కామెంట్స్‌లో చెప్పండి. ధన్యవాదాలు.